రాత్రి కేదార్ ఇంటికి రాగానే ఆగవే, అసలు ఆశ్రమం నుండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నారు? అసలు శ్రీవల్లి కిడ్నాప్ అయిందని మేము టెన్షన్ పడుతూ ఉంటే మీ ఏంటి? ఎక్కడికి వెళ్ళారో మీ గురించి కూడా మేము టెన్షన్ పడాలా అని నిషి నిలదీస్తూ ఉంటే, అవును చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు కేదార్ జగదాత్రి? మీ ఫోన్లు కూడా కలవలేదు అని కౌశిక్ అంటుంది. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటారు? ఆ జేడీతో కలిపి కేస్ సాల్వ్ చేయటానికి వెళ్ళి ఉంటారు అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటే, చెప్పండమ్మా అని సుధాకర్ అడుగుతూ ఉంటారు. శ్రీవల్లిని వెతకటం కోసం వెళ్ళామని కేదార్ చెప్తాడు. అంటే మీలో ఎవరో అండర్ కవర్ కాప్గా ఉండి ఇదంతా కిడ్నాప్ చేసిన వాళ్ళని కనిపెట్టడానికి వెళ్ళారంటే నమ్మొచ్చు, కానీ మీరిద్దరూ స్కూల్ టీచర్స్. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకు వెళ్లారు? అని యువరాజు నిలదీస్తూ ఉంటారు. పోలీసులని మాట్లాడుతున్నావు ఏంటి యువరాజ్? నాకేం అర్థం కావటం లేదు అని కౌశిక్ అంటే, కేదార్ అక్కకి అర్థం కాలేదంట, అర్థమయ్యేలా చెప్పు కాస్త అని యువరాజ్ అంటాడు. నువ్వేదో పోలీసులని మాట్లాడుతున్నావు, వీళ్ళేమో నోరు విప్పటం లేదు, ఏంటే నోరు విప్పరు అని నిషి అరుస్తూ ఉంటే, అంటే పాపరాయుడు బాబాయ్ సిటీలోకి వచ్చారేమో తెలుసుకుందామని వెళ్ళాము అని ధాత్రి చెప్తుంది. ఏంటి మా ఆయనతో మీకేంటి పని అని వైజయంతి అంటే, శ్రీవల్లి కిడ్నాప్ వెనుక ఆయన హస్తం ఉందేమోనని తెలుసుకోవటానికి వెళ్ళాము అని ధాత్రి కేదార్ అంటారు. ఎంత ధైర్యం మీకు మా ఆయన గురించి ఇలా మాట్లాడతారా అని వైజయంతి అంటే, మీ అన్న చేసింది అంతా ఇంత కాదు కదా వైజయంతి, వాళ్ళన్న దాంట్లో తప్పేముంది, డౌట్ రావడం సహజమే అని సుధాకర్ అంటాడు. కానీ ఆయన హస్తం లేదని తెలిసింది అని ధాత్రి కేదార్ చెప్తారు. సరేలేండి, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఎవరికి ఏమీ జరగలేదు కదా, ఇక ఊరుకోండి అని కౌశికి చెప్తుంది. అమ్మ జగదాత్రి, శ్రీవల్లి చాలా భయపడిపోయి ఉంది, లోపలికి తీసుకువెళ్ళమ్మా అని సుధాకర్ చెప్పడంతో, అలాగే రా శ్రీవల్లి అని ధాత్రి పిలుస్తూ ఉంటుంది. అయితే శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది శ్రీవల్లి, ఇప్పుడు నీకేమీ కాలేదు కదా అని ధాత్రి, అవునమ్మా మేముండగా నీకేం అవునిస్తాం చెప్పు అని కేదార్ మాట్లాడుతూ ఉంటారు. అది కాదన్నయ్య, అది కాదు వదిన, అసలు నేను ఈ ఇంటికి రాకముందు అనాథగా ఆశ్రమంలో బ్రతుకుతూ ఉన్నాను. అసలు ప్రేమ అంటేనే ఏంటో తెలీదు, అలాంటిది ఈ ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ అంటే ఏంటో మీరందరూ చూపించే ప్రేమ వల్ల నేను తెలుసుకోగలిగాను. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసుకోవాలనిపిస్తోంది. మా నాన్న ఎవరు? మా నాన్నని చూడకుండానే నేను ఇక్కడ చచ్చిపోతాను అని చాలా భయమేసింది అని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తూ ఉంటే, అమ్మో దొంగ ముఖంది, ఇది నన్ను ఎరికించేలా ఉంది కదా, అందరూ నా వైపు చూసి నన్ను నిలదీయకముందే మెల్లగా ఇక్కడి నుంచి జారుకోవాలి అని వైజయంతి వెళ్తూ ఉంటే సుధాకర్ చూస్తూ ఉంటాడు. అమ్మో ఈయన చూసేశాడు కదా, ఇంకేముంది అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. వైజయంతి అమ్మ, నా అమ్మ అవునో కాదో నాకు తెలియదు, కానీ అమ్మనైతే చూసినట్లే ఉంది అని శ్రీవల్లి చెప్తుంటే, ఏడవకమ్మ శ్రీవల్లి, దేవుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తారు అని చిలకమ్మ అంటుంది. ఏడవకు శ్రీవల్లి అని శ్రీవల్లి కన్నీళ్ళని తుడుస్తూ, చేయాల్సింది దేవుడు కాదు చిలకమ్మ, వైజయంతి అత్తయ్య అంటూ ధాత్రి వైజయంతి వైపు చూస్తూ ఉంటే, ఇక అందరూ కోపంగా వైజయంతి వైపు చూస్తూ ఉంటారు. ఏంటే అత్తయ్య, ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు, నీకేంటే సమాధానం చెప్పేదని నిషి అంటే, చెప్పాల్సిన అవసరం ఉంది నిషి, ఎందుకంటే శ్రీవల్లి బాధ తీరటానికి కేవలం పిన్ని మాత్రమే సమాధానం చెప్పగలరు అని కేదార్ అంటాడు. ఏంట్రా, మా అమ్మ నీకు సమాధానం చెప్పేది? ఈ ఇంటి వారసుడిగా నేను, అమ్మ కొడుకుగా నేను చెప్తున్నాను, మా అమ్మ ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు, రా అమ్మ వెళ్దామని యువరాజ్ తీసుకువెళ్తూ ఉంటే, శ్రీవల్లి పరుగులు పెడుతూ వైజయంతి కాళ్ళు పట్టుకొని, అమ్మ నేను నీకు అవసరం లేకపోయి ఉండొచ్చు, భారం అయి ఉండొచ్చు, ప్లీజ్ అమ్మా మా నాన్న ఎవరో చెప్పమ్మా చెప్పమ్మా అని శ్రీవల్లి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. పిన్ని, ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి పిన్ని, శ్రీవల్లి బాధను చూసి అర్థం చేసుకొని చెప్పండి అని కౌశికి, ఇంకా మీ మనసు కడగలేదా చెప్పండి అని ధాత్రి కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి చెప్పేది, ఈయనే ఈ శ్రీవల్లి కన్న తండ్రి అని చెప్తే నా కాపురం కూలిపోతుంది కదా అని వైజయంతి మనసులో అనుకుంటూ, ఏయ్ లేవే అంటూ కాలుతో తోసిపడేస్తుంది. ఏయ్ నీకు మనసు అనేదే లేదా? అసలు నువ్వు శ్రీవల్లి బాధని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? తండ్రి ఎవరో ఎందుకు చెప్పటం లేదు? నీ రక్తం పంచుకు పుట్టిన కూతురే కదా అని సుధాకర్ వైజయంతిని తిడుతూ నిలదీస్తూ ఉంటాడు. నాకు మనసు లేదా? మనసు ఉందని చెప్పి ప్రసాదం పంచినట్లు 25 ఏళ్ల క్రితం పంచిపెట్టి ఇప్పుడు నా కొంప ముంచుతున్నావు, నేను నీకు మనసు లేని దానిలా కనిపిస్తున్నానా అని వైజయంతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటి మిడిగుడ్లేసుకొని ఇంకా అలా చూస్తున్నావు? నిజం చెప్తావా లేదా? ఈరోజు నువ్వు శ్రీవల్లి కన్న తండ్రి ఎవరో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేనంటూ వైజయంతి చేయి తీసుకొని సుధాకర్ తన తలపై ఒట్టు వేసుకుంటాడు.
ఏయ్! ఇదంతా నీ వల్లే వచ్చిందే అని నిషి దాత్రిని తిడుతూ ఉంటుంది. నాన్న ప్లీజ్ అమ్మని అలా అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ తట్టుకోను. అసలు జరిగిందేంటో మీకు తెలీదు అని యువరాజ్ అంటే, మరి అర్థమయ్యేలా చెప్పు యువరాజ్ అని దాత్రి అంటుంది. మేము ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రా అమ్మా అంటూ యువరాజు వైజయంతిని లాక్కు వెళ్ళిపోతాడు. బాధపడకు శ్రీవల్లి. నిజం తెలుస్తుందిలే అని ధాత్రి చెప్తుంటే తన చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు శ్రీవల్లి అని సుధాకర్ చెప్తాడు. అమ్మి నిషి కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది. నన్ను కాస్త కూర్చోపెట్టు అని వైజయంతి అనడంతో కూర్చోండి అత్తయ్య అని నిషి అంటుంది. అమ్మో లేని నిందని అక్రమ సంబంధం ఉందని నన్ను ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారా? నేను వెళ్ళి వెంటనే నిజం చెప్పేస్తాను అని వైజయంతి అంటే, అయ్యో మీరు చెప్పటానికి వీల్లేదు అని నిషి అవునమ్మా చెప్పకూడదు అని యువరాజ్ అంటాడు. లేదు ఈరోజు పేరు అడిగారు, రేపు మనిషిని తీసుకురమ్మని చెప్తారు. అసలు నేను అలాంటి సంబంధాల వెంటనే పడనే పడను. అలాంటిది నేను ఎందుకు ఇన్ని నిందలు మోయాలి? ఇప్పుడు రేపు నన్ను అందరూ తప్పుగా అనుకుంటారు. నేను అది భరించలేను. ఇప్పుడే నిజం చెప్పేస్తానని వైజయంతి వెళ్తూ ఉంటే, అమ్మ నువ్వు చెప్తే నా మీద ఒట్టే అని యువరాజ్ అంటాడు. నువ్వు వెళ్ళి నిజం చెప్పావనుకో ఆ కేదార్ శ్రీవల్లిని కొడుకు కూతురుగా అంగీకరిస్తారు. ఆస్తిని ఇచ్చేస్తారు. కంపెనీ వాళ్ళ సొంతమైపోతుంది. మనకు ఎలాంటి ఆస్తి రాదు. నీకు అర్థమవుతోందా అని యువరాజ్ నచ్చ చెప్తూ ఉంటాడు. శ్రీవల్లి ఇంట్లో ఉంటేనే కదమ్మా ప్రాబ్లం. శ్రీవల్లిని ఇంట్లో లేకుండా చేస్తాను. అంతవరకు ఓపిక పట్టు అని యువరాజ్ చెప్పడంతో, లేకపోతే నా మీద ఒట్టేనని యువరాజ్ ఒట్టు వేసుకుంటాడు. సరే అబ్బోడా నీకోసం. లేకుంటే మీ నాయన చేసిన తప్పుకి నేను చచ్చిపోయేలా ఉన్నానని వైజయంతి చెప్తుంది. తర్వాత కౌశికి జగదాత్రి సీరియల్ వస్తోంది. టైం అయింది రా త్వరగా అని పిలుస్తూ ఉంటుంది. ధాత్రి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి అందరూ టీవీ చూస్తున్నారు. ధాత్రి మాత్రమే కిచెన్లో ఉంది. ఇప్పుడు నేను ధాత్రిని పైకి తీసుకువెళ్తాను అని అనుకుంటూ షు షు అని పిలుస్తూ ఉండటంతో ఏదో సౌండ్ అవుతోంది అని ధాత్రి గట్టిగా కేకలు పెడుతుంది. ఏమైందంటూ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే నేను మీరు అనుకుంటున్నది కాదు. నేను ధాత్రి అని పిలిచాను అంతే. మీరు అనుకుంటున్నది ఇక్కడ ఏమీ జరగలేదు అని కేదార్ చెప్తూ ఉంటే, ఇక్కడ మేము కూడా ఉన్నాము. కాబట్టి కొంచెం చూసుకుని మాట్లాడు కేదార్ బాబు అని చిలకమ్మ చెప్తుంది. అంటే అక్క అది కాదు ధాత్రితో మాట్లాడాలి అని కేదార్ అంటే, అయ్యో కేదార్ నువ్వు ఇంకేమీ మాట్లాడకు వదిన నేను మళ్ళీ వస్తాను అని ధాత్రి అంటుంది. పర్వాలేదు ధాత్రి నువ్వు మా తమ్మునితో బాగా ఎక్కువసేపే మాట్లాడరా అని కౌశికి చెప్తుంది. ఎందుకు దాత్రి నా నోరు మూసుకొని మరీ ఇలా లాక్కు వచ్చావు? అక్కడ ఏమీ జరగలేదని నేను అక్క వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అని కేదార్ అంటే, ఇక్కడ ఏదో జరిగిందనే అర్థంతోనే నువ్వు మాట్లాడుతున్నావు అని దాత్రి అంటుంది. అయ్యో నా మాటలు వాళ్ళకి అలా అర్థమయ్యాయా? ఉండు ఇప్పుడే వెళ్ళి చెప్పేసి వస్తాను అని కేదార్ అంటే, అయ్యా మహాప్రభు నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని దాత్రి దండం పెడుతూ, ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారు. అంతా నీ వల్లే అని దాత్రి వచ్చి టీవీ చూస్తూ ఉంటుంది. అయ్యో దాత్రిని ఎవరు చూడకుండా గదిలోకి తీసుకువెళ్దామనుకుంటే ఇలా జరిగిందేంటి అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. అబ్బా! ఇప్పుడు ధాత్రిని ఎలా పిలవటం? ప్రేమ చూపించేవాళ్ళు ప్రేమ చూపులు చూస్తే గుచ్చుకుంటాయి అంటారు కదా! ఇప్పుడు నేను ఆ చూపులు చూస్తాను అని చూస్తూ ఉంటాడు. అయ్యో! నేను ఎంత చూపులు చూస్తున్నా ధాత్రి టీవీ చూసుకుంటూ ఉందే. ఇప్పుడు ఎలా? నేను అనవసరంగా గోడ దూకి మరీ గోరింటాకు కోసుకొని నూరి మరీ పెట్టాను. ధాత్రికి పెడదామనుకుంటే ధాత్రి ఏమో టీవీ చూస్తోంది అని కేదార్ ఫ్రిడ్జ్ దగ్గర కిచెన్‌లో కింద కూర్చొని గోరింటాకుని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కౌశికి, ధాత్రి, చిలకమ్మ ముగ్గురు కూడా కేదార్ దగ్గరికి వచ్చి, ఓహ్! ఇందుకోసమా నీ పాటలు? ఇప్పుడు భార్యని ప్రేమగా పిలిచి గోరింటాకు పెడతానంటే ఇందులో తప్పేముంది? ఇది దొంగగా చేయాల్సిన అవసరమే లేదు అని కౌశికి, అవును కేదార్ అని సుధాకర్ అంటే, అంటే నాన్న మీ అందరి ముందర పిలిస్తే బాగుండదని అని కేదార్ అంటాడు. లేదు లేదు నువ్వు వెళ్ళి తీసుకువెళ్ళి పెట్టు అని కౌశికి చెప్తుంది. కొంతమంది ఉన్నారు ఎందుకు అని నిషి యువరాజ్ని తిడుతూ ఉంటుంది. ఏంటి నిషి నీ గోల్ అని యువరాజ్ అనడంతో నిషి కోపగించుకొని అలిగి లోపలికి వెళ్తుంది. చూడు యువరాజ్ నువ్వు కూడా నిషికి గోరింటాకు పెట్టు అని కౌశికి కప్పులో గోరింటాకుని ఇవ్వటంతో అలాగేనని యువరాజ్ వెళ్తాడు. కేదార్ అలా చాలా ప్రేమగా ధాత్రికి గోరింటాకు పెడుతూ ఉంటే ధాత్రి కేదార్ని అలాగే ప్రేమగా కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు.